ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయంలో దేవుని మాటల్లో మనం ధ్యానిస్తున్నాము. గడిచిన వారం మనం నేర్చుకున్నటువంటి పాఠం చెప్పండి. నాయకులు లేని జనులు. నాయకుడు లేని జనులు. మీలో ఎంతమందికి మన నాయకుడు లేడు అని అనిపిస్తుంది? కదా, మీకు లేదు కదా? మన నాయకుడు లేడు అని మనం ఎంతో విచారపడుతున్నాము, దుఃఖంలో ఉన్నాము. రైట్, నాకు కూడా ఉంది. అయితే నాకు ఇంకొక దుఃఖం ఉంది. నాకు ఇంకొక దుఃఖం ఉంది. అదే ఈరోజు ఏంటి అంటే, జనులు లేని నాయకుడు. ఈరోజు మన వాక్యం ఏంటి? జనులు లేని నాయకుడు. అర్థమైంది, కొందరికి అర్థమైంది. నాయకుడు లేని జనాలుగా బాధపడుతున్నాము కదా. నాయకుడు లేని జనాలుగా మనం బాధపడుతున్నాము. నేనేం బాధపడుతున్నానంటే, దాంతో పాటు నేనేం బాధపడుతున్నాను, భయపడుతున్నానంటే, భవిష్యత్తులో త్వరలో ఇక్కడ నాయకుడు ఉంటున్నాడు కానీ జనాలు లేకుండా పోతారు అనేటువంటి బాధ నాలో కలుగుతోంది. రెండు ప్రమాదం. నాయకుడు లేని జనుల పరిస్థితి ప్రమాదకరమే. జనులు లేని నాయకుని పరిస్థితి కూడా విచారకరమే. జనము, నాయకుడు లేడు అంటే దేవుడు చూసుకుంటాడు, కానీ నాయకుడు ఉన్నాడు కానీ ఎవరు లేరు? జనులు లేదంటే మాత్రం శిక్ష పడుతుంది. జాగ్రత్త. నాయకుడు లేడు అంటే దేవుడు దయ చూపుతాడు, జాలి చూపుతాడు. కానీ నాయకుడు ఉన్నాడు కానీ జనులు లేదు. అది ఆలోచించుకొని, ఎందుకంటే ఎంత చెప్పినా మారట్లేదు, ఎంత చెప్పినా. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు అంటుంటారు, నేను చెప్పేది తెలుగులోనే అర్థమవుతుందా అంటారు. అంటావా? నేను చెప్పింది తెలుగులోనే, నాట్ ఐఎమ్ టెలింగ్ ఇన్ ఫారిన్ లాంగ్వేజ్ కదా, ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ ఏ మదర్ టంగ్ ఉంది అంటుంటాను. కోపం వచ్చినప్పుడు తెలుగులోనే చెప్తున్నాను, అర్థం అవదా? తెలుగులో కాదు కదా, ఇక ఏ భాషలో చెప్పినా, కొత్త భాష కనిపెట్టి చెప్పినా కూడా మరి అర్థం చేసుకుంటారో లేదో మీరు. రైట్. ఉదయకాల ముందు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠము జనులు లేని నాయకుడు. జనులు లేని నాయకుడు. అటువంటి వారు కూడా దేవుని గ్రంథంలో ఉన్నారా? జనులు లేని నాయకులు కూడా దేవుని గ్రంథంలో ఉన్నారా అంటే ఉన్నారు. ఆ విషయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము
9వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం మొదటి నుండి. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితో, మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా? ఒక్క మనుష్యుడు మిమ్మును ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకునుడి అని పలుకుడి అనెను. చదవనటువంటి ఈ 2 వచనాల సందర్భాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ యెరుబ్బయలు అనగా యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు అని ఉంది. ఎవరి యెరుబ్బయలు అంటే గిద్యోను అనే న్యాయాధిపతి ఉన్నాడు, మీ అందరికీ బాగా తెలుసు కదా. మొదటి ఆయన ఒత్నీయేలు, రెండవ న్యాయాధిపతి యెహూదు, మూడవ న్యాయాధిపతి షమ్గరు, నాలుగవ న్యాయాధిపతి దెబోరా, బారాకు, ఆ తర్వాత 5వ వ్యక్తి ఎవరు? గిద్యోను. గిద్యోను గురించి మనకందరికి బాగా తెలుసు. ఆ గిద్యోనుకు ఉన్నటువంటి మరొక పేరే యెరుబ్బయలు. గిద్యోనుకు ఉన్నటువంటి మరొక పేరే యెరుబ్బయలు. ఓకేనా? రైట్. ఈ గిద్యోనుకు ఒక పేరుంది. ఏ పేరుంది? దేవదూత ఒక పేరుతో పిలిచాడు గిద్యోనుని, పరాక్రమము గల బలాఢ్యుడా. పరాక్రమము గల బలాఢ్యుడా. ఆ గిద్యోనే యెరుబ్బయలు అని ఒక పేరు కలిగినటువంటి వాడు. ఈ గిద్యోను న్యాయాధిపతిగా చేసి చనిపోయాడు. యెరుబ్బయలు చనిపోయాడు, గిద్యోను చనిపోయాడు. ఆయన తరువాత ఆయన ఒక కుమారుడు జ్యేష్ఠుడు ఉన్నాడు, ఆయన పేరు అబీమెలెకు. ఎవరు? అబీమెలెకు. ఈ అబీమెలెకు కూడా తమ్ముళ్ళు ఉన్నారు. వారు ఎంతమంది అంటే 70 మంది. ఎంతమంది? 70 మంది ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఏం చేసిందంటే, ఈ జ్యేష్ఠుడు ఒక్కడైనటువంటి అబీమెలెకును పక్కకు పెట్టి 70 మందిని తమ మీద నాయకులుగా ఏర్పాటు చేసింది. 70 మందిని తమ మీద నాయకులుగా ఏర్పాటు చేసింది. ఒకటి అడుగుతాను, బైబిల్లో ఉన్న ప్రశ్న అడుగుతాను. ఒక్క నాయకుడు ఉంటే మేలా, 70 మంది నాయకుడు ఉంటే మేలా? ఎప్పుడైనా సరే ఒక దానిని ఒక్క నాయకుడు ముందుండి నడిపించాలి. అతని వెనక ఎంతమంది అయినా ఉండవచ్చు, కానీ ముందు మాత్రం నడిపించే నాయకుడు ఒక్కడే ఉండాలి. ఒక్కడే ఉన్నప్పుడే సంఘమంతా, సమాజమంతా ఒకే ఆలోచన మీద నడుస్తుంది. 70 మంది ఉంటే 70 రకాలుగా ముందుకు వెళ్తుంది. ఇక్కడ గిద్యోను కుమారుడైనటువంటి అబీమెలెకు వచ్చి అడుగుతున్నాడు పెద్దలను, అయ్యా పెద్దలారా, నా తల్లి కుటుంబీకులారా, 70 మంది మిమ్మును ఏలుట మంచిదా, ఒకే ఒక్కడు మిమ్మును ఏలుట మంచిదా? ఆలోచించుకోండి. ఎందుకంటే ఇశ్రాయేలు జనులు ఉన్నారు. కానీ ఇక్కడ అబీమెలెకు ఏమైపోయాడు? ఒక్కడైపోయాడు. అబీమెలెకు ఒక్కడైపోయాడు.
నేను నాయకుడిగా ఉండాలి అనుకుంటున్నాడు. నేను జ్యేష్ఠుడను కదా, నేనే నాయకుడి కదా, మా నాన్న తర్వాత నేనే నాయకుడిగా ఉండాలి కదా. మరి నన్ను నాయకుడిగా ఎంచుకోకుండా నా 70 మంది సహోదరులను నాయకులుగా ఎంచుకున్నారు. మరి ఒక సమాజానికి, ఒక సంఘానికి 70 మంది నాయకులు ఉంటే మంచిదా, ఒకే ఒక్కడు మిమ్మల్ని ఏలుట మంచిదా అని అడిగాడు. ఇప్పుడు చదువుతున్నాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ చదువుతున్నాను, చూడండి. ఇప్పుడు చదువుతున్నాను, మీకు అర్థమవుతుంది. 9వ అధ్యాయం మొదటి నుండి. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ, మీరు దయచేసి షెకెము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా, ఒక్క మనుషుడు మిమ్మును ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకం చేసుకుని అని పలుకుడా. నేను అతని తల్లి సహోదరుడు అతని గూర్చి షెకెము యజమానులు వినున్నట్లు ఈ మాటలన్నీ చెప్పగా, వారు ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు తిప్పుకొనిరి. నాయకుడు ఉన్నాడు. ఎవరా నాయకుడు? ఎవరు? అబీమెలెకు నాయకుడు ఉన్నాడు. నేను నడిపిస్తాను అని ముందుకొచ్చాడు. కానీ ఆయన వెనక ఎవరు లేరు? జనులు లేరు. అందుకే తన మేనమామ దగ్గరికి, తల్లి కుటుంబీకులు అంటే, తల్లి సహోదరుడు అంటే మేనమామ గారి దగ్గరికి వెళ్ళి, మామా, ఎందుకు 70 మందిని మీ మీద నాయకులుగా ఏర్పాటు చేసుకుంటాను? 70 మంది ఉంటే మంచిదా, ఒక్కడు ఉంటే మంచిదా? నేను కూడా మీ రక్త సంబంధినేనని జ్ఞాపకము చేసుకోండి అని వాపోయాడు. తన బాధను తెలియజేసుకున్నాడు. నేను నాయకుడిగా ఉంటాను, నా వెనుకకు రండి. ఎందుకంటే జనములు లేని నాయకుడు ఏమీ చేయలేడు. అలాగే నాయకుడు లేని జనులు కూడా కొన్నింటిని చేయరు. కొన్నింటిని అన్నింటిని కాదు. కాబట్టి భవిష్యత్తులో ఈ సంఘం కూడా ఏమవ్వబోతుంది? జనులు లేని నాయకుడుగా మిగిలిపోతుందేమో. దానికి కారణం మీరే గుర్తుపెట్టుకోండి బాగా. నాయకుడు లేడు అంటే నాయకుడిని లెక్కడగడు. నాయకుడు చనిపోయాడు. హాయిగా సురక్షితంగా నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనన్న ఆశ నాకు కలదు. ఎవరన్నారు? అవునన్నాడు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనన్న ఆశ నాకు కలదు. కానీ వాక్యము ప్రకటించు నిమిత్తము నేను మీ మధ్య ఉండుట అది మీ ప్రయోజనము, మీకు ప్రయోజనము. మీకు వాక్యం చెప్పాలి అని ఒకే ఒక్క ఆశతో నేను ఈ లోకంలో బతుకుతున్నాను. కానీ లేకపోతే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి క్రీస్తు కూడా ఉండాలనే ఆశ నాకు ఉంది అన్నాడు మన నాయకుడు. He entered into glory. మహిమలో ఆయన ప్రవేశించాడు. ఏం నాయకుడా, ఎందుకు వదిలేసి వచ్చావు అని అడుగుతాడా ఇప్పుడు దేవుడు? కదా, నరులారా రండి అని మనుషులను ఏం చేస్తున్నాడు? ఆయన మరలా మంటికి మారుస్తున్నాడు, పిలుస్తున్నాడు. కాబట్టి నాయకుడు లేడు అన్నప్పుడు నాయకుడిని అడగడు. కానీ జనులు లేకుండా నాయకుడు మిగిలిపోతే ఎవరిని అడుగుతాడు? ఎవరిని అడుగుతాడు? జనులు అడుగుతాడు.
అందరూ బాగా పెట్టుకోండి. ఇవేదో టైంపాస్కు మిమ్మల్ని బెదిరించడానికి చెప్పినటువంటి మాటలు కాదు. జీవిత సత్యాలు, యూనివర్సల్ ట్రూత్స్ అంటారు. యూనివర్సల్ ట్రూత్స్ అంటారు. ఒకటి చెప్పండి, లోక సంబంధమైన జగమెరిగిన సత్యం, యూనివర్సల్ ట్రూత్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది జగమెరిగిన సత్యం. ప్రపంచమంతా ఎదిరించిన సత్యము సత్యము. కాబట్టి నాయకుడుగా నేను ఉంటాను. మా నాన్న గిద్యోను పరాక్రమము గల బలాఢ్యుడు. ఆయన కుమారుడైనటువంటి అబీమెలెకు అను నేను మీకు నాయకుడిగా ఉంటాను అంటే జనులు మాత్రము లేదు లేదు లేదు, మాకు 70 మందే కావాలని ఏర్పాటు చేసుకున్నారు. మరలా వచ్చి అడుగుతున్నాడు, ఒక్కడుంటే మంచిది, ఆలోచించుకోండి అంటే అప్పుడు మరలా జనులు ఆలోచించుకుని నిజమే అని మరలా తమ హృదయములను అబీమెలెకు తట్టు త్రిప్పుకున్నారు. దయచేసి జనులు లేని నాయకుని పరిస్థితిని ఈ సంఘానికి దయచేసి కల్పించారు. రైట్. ఆ తర్వాత ముందుకు సాగిపోదాం. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము. రైట్. మొదటి నుంచి చదువుకుందాం. మొదటి నుండి చదువుకుందాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించారు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అంటే సమూయేలు కుమారులు సమూయేలు ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఇక్కడ సమూయేలు ఈయన ప్రధాన యాజకుడు, ప్రవక్త కదా, తర్వాత న్యాయాధిపతి. ఈ సమూయేలు తన జీవిత కాలంలో ఇశ్రాయేలీయులను నీతి న్యాయములతో నడిపించాడు. సమూయేలు ప్రవక్త తన జీవిత దినములన్నిటిలో ఇశ్రాయేలు ప్రజలను నీతి న్యాయములతో నడిపించాడు. వృద్ధుడైపోయాడు. ఇక తన కుమారులైనటువంటి యోవేలు, అబియా తన తర్వాత న్యాయాధిపతులుగా ఏర్పాటు చేస్తే ఈ సమూయేలు కుమారులు ఏం చేశారట? లంచము తీసుకొని న్యాయాన్ని అన్యాయంగా అక్రమంగా మార్చారు. అంటే బీదలను బాధ పెడుతూ, ధనవంతుల వైపు మాట్లాడుతూ అన్యాయం చేస్తూ ఉండిపోయారు. అప్పుడు జనులు చూసి సమూయేలు దగ్గరకు వచ్చారు. అయ్యా సమూయేలు గారు, మీరు వృద్ధుడైపోయిన తర్వాత న్యాయాధిపతులుగా మీ కుమారులను మాకు నియమించారు, కానీ మీ కుమారులు మీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు. కాబట్టి ఏం చేయండి అంటే, ఏం చేయాలి? జనులు అడుగుతున్నారు, ఏం చేయండి? సరే, ఏం చేయండి అని అడిగారు. దానికంటే ముందు ఏమడగవలసింది అంటే, అయ్యా నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు, ఏది ఏమైనా నీవే మాకు నాయకుడుగా ఉండయ్యా అని అడగాల్సింది సమూయేలు. అలా అడగకుండా, అయ్యా సమూయేలు గారు మీరు మాకొద్దు,
తర్వాత మీ కుమారులు అస్సలు వద్దే వద్దు, సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుము, మాకొక రాజును నియమింపు. ఎవరొద్దు మాకు అంటే, పెద్ద నాయకుడిగా సమూయేలు ఉన్నాడు, చిన్న నాయకులుగా ఆయన కుమారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. కానీ వారి వెనక ఎవరు లేరు? జనులు లేరు. మరి ఏం కోరుకుంటున్నారు జనులు అంటే? సమూయేలు వద్దు అంటున్నారు, ఆయన కుమారులను వద్దు అంటున్నారు. ఏకంగా చుట్టూ రాజ్యాలలో ఎవరున్నారు? చుట్టూ రాజ్యాలలో ఎవరున్నారు? రాజులు ఉన్నారు. కాబట్టి మాకు ఒక రాజును నియమించండి అని అడిగారు. దానికి సమూయేలు చాలా బాధపడిపోయాడు. ఎందుకు? నేనున్నా కదా, నేను చూడండి ఆ మాట చూడండి, ఆ మాట చూడండి ఒకసారి. 6వ వచనం చూడండి, 6వ వచనం చూడండి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను. మాకు రాజు కావాలి అని అడిగిన మాటకు ఏమైపోయిందట? సమూయేలు గుండె పగిలిపోయింది. సమూయేలుకు అది ప్రతికూలంగా అయిపోయింది, అంటే వ్యతిరేకంగా అయిపోయింది. అంటే ఈ ప్రజలు నన్ను కూడా వద్దంటున్నారు, ఈ ప్రజలు నన్ను కూడా వద్దంటున్నారు. పెద్ద నాయకుడు సమూయేలు ఉన్నాడు, ఆయన కుమారులు అంటే పనికి మాలిన వారు కాబట్టి వద్దులేండి. పెద్దవాడు నాయకుడు ఉన్నాడుగా, కానీ ఆయన కూడా వద్దు, మాకు రాజే కావాలి అని బాధపడుతుంటే దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమై సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు, వారు నిన్నే కాదు నాయనా, నన్ను కూడా వద్దన్నారు, నన్ను కూడా వద్దన్నారు. ఎందుకు? దేవుని ఎందుకు వద్దన్నారు? సమూయేలును అంగీకరించి ఉంటే ఎవరిని అంగీకరించినట్టే? దేవుణ్ణి అంగీకరించినట్టు. అందుకే దేవుని దాసుని అంగీకరించిన వాడు ఎవరిని అంగీకరించిన వాడు? దేవుణ్ణి అంగీకరించిన వాడు. గుర్తుపెట్టుకోండి బాగా. ఈనాడు ఏమైపోతుందంటే, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము కానీ మాకు దేవుని దాసుడు అంటే లెక్క లేదని కిందికి అయిపోతుంది. దేవుణ్ణి చూడలేవు నాయన, దేవుణ్ణి చూడలేవు. కనపడే దేవుని దాసుని గౌరవించు, కనపడే సాటి సహోదరులను ప్రేమించు, అప్పుడు నువ్వు దేవుని ప్రేమించిన వాడు అవుతావు. కాబట్టి దేవుడు అన్నాడు, సమూయేలు, నిన్నొద్దన్నారని బాధపడుతున్నావా? నన్ను కూడా తెలుసా మాట? మీకు తెలుసా మాట? చూడండి అక్కడే చూడండి, 8వ అధ్యాయం అక్కడే చూడండి. ఓకే, మరొకసారి చదువు కుమార్. 8వ వచనం మరొకసారి చదువు. 8 కాదు, 7వ వచనంలో వారు నిన్ను విసర్జింపలేదు. సమూయేలు, నిన్ను వద్దనుకున్నారని బాధపడుతున్నావేమో, వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. నిన్ను అనుకుంటున్నావా? నిన్ను విసర్జించారంటే అర్థం ఏంటి? నన్నే. ఎందుకంటే నిన్ను ఏర్పాటు చేసుకుంటే నీవు నా మాటను బట్టి నడిపిస్తావు. అంటే ఎవరు నడిపించినట్టే? దేవుడు నడిపించినట్టే. కానీ ఒక రాజును ఏర్పాటు చేస్తే ఆ రాజు లోక సంబంధంగా కూడా, ఆ రాజు లోక సంబంధంగా అనట్లేదు, కొంచెం లోక సంబంధంగా కూడా నడిపిస్తాడు. దేవుని వాక్యము పల్సన అయిపోతుంది, లోక సంబంధమైనవి ఎక్కువ అయిపోతాయి.
అదే యాజకుడే నాయకుడిగా ఉంటే, అదే ప్రవక్తే నాయకుడిగా ఉంటే, అదే ప్రధాన యాజకుడే నాయకుడిగా ఉంటే, అదే న్యాయాధిపతే నాయకుడిగా ఉంటే కదా. కాబట్టి సమూయేలు వెనుకాల ఆయన నీతో పాటు నన్ను కూడా వద్దన్నారు. సో నాయకుడు ఉన్నాడు కానీ జనులు లేకుండా అయిపోతున్నారు. జాగ్రత్త. రైట్, అదొకసారి చూసుకొని కుమార్ తర్వాత చూసుకున్నది. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 16 నుండి చదువుకుందాము. గమనించాలి. 16 నుండి చదువుతున్నాను, గమనించండి. తీసుకున్న అందరూ కూడా చివరిది ఇది చదువుకుని మనం ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం 16 నుండి. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదు అని తెలుసుకుని రాజుకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి: దావీదులో మాకు భాగమేది? యెషై కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారలారా మీ గుడారములకు పోవుడి. దావీదు సంతతి వారలారా మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి. అయితే యూదా పట్టణములలో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. తరువాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయను. కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలనని తన రథము మీద త్వరగా ఎక్కెను. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుతున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి. మరియు యెరోబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి. బావినండి, యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారు ఎవరును లేకపోయిరి. చెప్తే ఇక్కడ రెహబాము అనే రాజుల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎవరు రెహబాము? ఎవరు ఈ రెహబాము అంటే దావీదు కుమారుడు సొలొమోను కుమారుడు రెహబాము. ఈ రెహబాము రాజు అయ్యాడు. ఈ రెహబాము రాజు అయిన తర్వాత ఇశ్రాయేలీలందరూ ఈ రెహబాము రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా కొన్ని పన్నులు ఉన్నాయి. పన్నులు అంటే ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్సెస్ ఉన్నాయి. కొన్ని పన్నులు ఉన్నాయి, ఆ పన్నులు తగ్గించయ్యా, మేము కట్టలేకపోతున్నాం. సుంకము అంటారు కదా, సుంకము తగ్గించయ్యా, మేము ధనాన్ని చెల్లించలేకపోతున్నాము. సుంకం ఏమైనా కాస్త తగ్గించయ్యా, పన్ను కాస్త తగ్గించయ్యా అంటే రెహబాము అన్నాడు, యవనస్తుడు నాలాగా, కోపం ఎక్కువ నాలాగా, ఏమన్నాడంటే తక్కువ చేయడం కాదు, మా నాన్నకంటే ఇంకా ఎక్కువ చేస్తాను అన్నాడు. అనేసరికి ఇశ్రాయేలు అందరూ ఒక మాట అన్నారు, యెషైలో మాకు భాగము ఏది? దావీదు సంతతి వారిలో మా పాలు ఏది? ఇక యెషై సంతతిలో మాకు భాగము లేదు. యెషై ఎవరు అంటే దావీదు తండ్రి. దావీదు సంతతిలో మాకు ఇప్పటి నుండి ఇక భాగము లేదు అని ఎవరి గుడారాలకు వారు వెళ్ళిపోయారు. ఎవరి గుడారాలకు వారు బాధపడి వెళ్ళిపోయారు.
అందరూ బాధపడి వెళ్ళిపోయిన తర్వాత రెహబాం ఏం చేశాడంటే తన సేవకుని పంపించాడు. పంపిస్తే వాడిని రాళ్ళతో కొట్టి చంపేశాడు. ఇక రెహబాంకు అర్థమైపోయింది. ఏమని అర్థమైపోయింది? నేను ఒక్కడినే మిగిలిపోయామని రథమెక్కి పారిపోయాడు. పారిపోయిన తర్వాత సొలొమోను కింద సైన్యాధిపతి యెరోబాము, సొలొమోను రాజు కింద సైన్యాధిపతి ఉండేవాడు. అతని పేరు యెరోబాము. అతన్ని తీసుకొని వచ్చి రాజుగా పెట్టుకున్నారు. అర్థమైందా? సొలొమోను రాజు బ్రతుకున్నప్పుడు ఆయన రాజ్యంలో సైన్యాధిపతిగా ఉన్నాడు చూడు. ఆ యెరోబామును తీసుకుని ఇశ్రాయేలీలు రాజుగా నియమించుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ఏమైపోయాడు? నాయకుడు ఉన్నాడు, కానీ జనం లేదు. అయితే ఒకే ఒక చిన్న ఊరట ఏంటంటే, దావీదు, సొలొమోను, రెహబాము ఏ గోత్రీయులు? యూదా గోత్రీయులు. అందుకే ఆ యూదా గోత్రీయులు మాత్రమే రెహబాము వెనక ఉన్నారు. మిగిలిన 11 గోత్రాలందరూ ఎక్కడికి వచ్చేసారు? యెరోబాము రాజు వైపు వచ్చేసారు. అంతే, మా గోత్రము అనే ఉద్దేశంతో మాత్రమే యూదా వాళ్ళు రెహబాము వైపు మిగిలిపోయారు. అందుకే యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని అనుసరించినటువంటి వారు ఎవ్వరునూ లేకపోయింది. రెహబాము ఒకే ఒక్క 12 గోత్రాలలో ఒకే ఒక్క రక్త సంబంధ గోత్రంతో మిగిలిపోయాడు. మిగిలిన 11 గోత్రాల జనులందరూ వేరే వెళ్ళిపోయారు. నేను నాయకుడిని అని చెప్పుకోవడానికి ప్రయత్నించాడు, కానీ జనులు ఎవరు కూడా ఒప్పుకోలేదు. కాబట్టి జనులు లేని నాయకుడు అయిపోతాడేమో ఆలోచించు. చాలా సంఘాలలో నాయకుడు లేక జనులు బాధపడుతున్నారు. ఇక్కడ జనములు లేని నాయకుడు అవుతాడేమో ఒకసారి జాగ్రత్తగా ఎవరికి వారు ఆలోచించుకోండి, ఎవరికి వారు పరీక్షించుకోండి. మీ సొంత రక్షణ, మీ సొంత విశ్వాసం. సొంత అంటే తెలుసు కదా, తెలుసు మనకు. సొంత అంటే సొంత భర్త, సొంత భార్య మనకు తెలుసు. రక్షణ కూడా సొంత రక్షణ అంటే దాన్ని పెంచి పోషించుకోవలసిన, అభివృద్ధి చేసుకోవలసిన బాధ్యత మీదే. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో ఇస్తారు, ఏదో ప్రయోజనాలు కల్పిస్తారని ఆశపడదు, భ్రమపడదు. నీ సొంత రక్షణను నీవు కాపాడుకుంటూ నీ విశ్వాసాన్ని అంతకంతకు రోజు 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 అభివృద్ధి చేసుకుంటూ నువ్వు దేవునిలో నీ సమయాన్ని గడపాలి. సేవకుడు మీకు కావలసిన మాటలను, దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని మీకు ఇస్తూ ఉంటాడు. అది స్వీకరించాల్సిన బాధ్యత మీది. నేను చెబుతూనే ఉంటాను, మీరు వినకుండా ఉంటామంటే చెప్పాను కదా, జనములు లేని నాయకుడు. దేవుడు మనకు మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. మన నాయకుడు లేకపోయినా నడిపించే వారిని ఎవరో ఒకరిని మనకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అదే గొప్ప భాగ్యము అనుకోవాలని పెట్టుకోండి. ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఏ క్రమముగా నడుచుకుంటాము. ఇప్పుడు మనకు లభించిన దానిని బట్టి ఏ క్రమముగా నడుచుకుంటాము. దేవుడు ఏదైతే మనకి ఇప్పుడు అనుగ్రహిస్తున్నాడో దాని ఎందుకు సంతోషపడదాం, దాని ఎందుకు ఆనందిద్దాం,
దానిలోనే మనం ముందుకు సాగిపోవాలి. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. దయచేసి ప్రతి ఆదివారమున ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు దేవుని యొద్దకు రావాల్సిందే. రావాలి అని చెప్పట్లేదు, రావాల్సిందే. ఎందుకంటే దేవునిలో నాకున్నటువంటి అధికారాన్ని బట్టి నేను గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దేవుని యొద్దకు రావాల్సిందే. అది మీ ప్రయోజనమా, నా ప్రయోజనమా, మన ప్రయోజనమా తర్వాత విషయము. ఇది దేవునిలో పెంచుకున్న తగిన ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. దయచేసి ఆరాధనను నిర్లక్ష్య పెట్టొద్దు, ఆరాధనను నిర్లక్ష్యపరచవద్దు. దేవునిలో సాగుతూ ఉండాలి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించుగాక. అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను.